వేదికను అలంకరించిన పెద్దలకు, అలాగే ఈ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను ఈరోజు ఈ 25 సంవత్సరాలు మళ్ళీ మీ ముందు నేను ఉన్నాను అని అంటే దానికి ముఖ్య కారకులు కోడి రామకృష్ణ గారు. ఎందుకు అంటే నేను హీరోయిన్ గా నటించి పెళ్లి చేసుకొని నేను ఇంకెప్పుడు కూడా సినిమాల్లో నటించను అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి నేను వెళ్ళిపోయాను. నేనే క్షమించాలి, వాయిస్ రాలేదు. నేను ఇండియాకి వచ్చినప్పుడు మా అమ్మగారిని కలవడానికి వెళ్ళినప్పుడు మా అమ్మగారి ఇంటి పక్కన టీ నగర్లో వెంకటేశ్వరరావు గారు ప్రొడ్యూసర్ గారు తరంగాలు నిర్మాత ఉన్నారు. ఆయన ఆఫీస్ ఉంది. అక్కడికి కోడి రామకృష్ణ గారు రోజు స్టోరీ డిస్కషన్కి వచ్చేవారు. ఒకరోజు నేను మా అమ్మగారు ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు చూసి వెంకటేశ్వరరావు గారు కోడి రామకృష్ణ గారు ఇద్దరు పట్టుకున్నారు నన్ను మా వారిని పట్టుకొని మా అమ్మగారిని, అసలు ఎందుకు మీరు నటించడం లేదు, నాకు ఒక కారణం చెప్పండి అని అంటే మా వారు అన్నారు, మా వైఫ్ నాకు హీరోస్తో డాన్సులు చేయడం ఇష్టం లేదు అన్నారు. ఓకే, అప్పుడు మీరు పాటలు పాడాలి, స్కర్ట్లు వేసుకోవాలి, మీకు నచ్చలేదు. ఇప్పుడు మాకు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావాలి అని అంటే తల కింద నిలబడుతున్నాం మేము. ఒక మంచి క్యారెక్టర్ క్రియేట్ చేయాలి అంటే నటించడానికి ఆర్టిస్ట్ లేకుండా ఇబ్బంది పడుతున్నాము. అప్పటి హీరోయిన్స్ అందరూ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రావడానికి ఇబ్బంది పడుతున్నారు. కవితకి ఇంత టాలెంట్ ఉంది, ఎందుకు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మళ్ళీ ఎంటర్ కాకూడదు అని మా వారు సేమిరా, మా పిల్లలిద్దరు సింగపూర్ లో చదువుకుంటున్నారు, కష్టమా మళ్ళీ నాకు వీసా ఇదన్నీ ప్రాబ్లం అవుతుంది అంటే లేదు, నా సినిమాలో తరంగాల సినిమాలో ఒక ఇండివిజువల్ డాక్టర్ క్యారెక్టర్ ఉంది, నేను కవితని మళ్ళీ ఇండస్ట్రీకి నేను ఇంట్రడ్యూస్ చేస్తాను, మీరు ఎప్పుడు డేట్లు ఇస్తే నేను అప్పుడే పెట్టుకుంటాను, మీరు ఎప్పుడు వెళ్ళిపోవాలో చెప్పండి, నేను ప్రతిమ షూటింగ్ అంతా ఆపి కవిత షూటింగ్ మాత్రమే నేను ఫినిష్ చేసి పంపిస్తాను అన్నాను. ఇంకా మా వారు ఆలోచిస్తూ ఉంటే మన ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం, ఇప్పుడు మీరు నాకేం కాదని చెప్పకూడదు అని చెప్పి మా వారిని అలా కట్టేశారు. వెంటనే సరే అని మా వీసా ఎక్స్టెన్షన్ చేసుకొని, మీరు నమ్మరు, ఈ రోజు ఆయనతో మాట్లాడాము, వితిన్ 1 వీక్ తిరుపతిలో షూటింగ్ పెట్టారు. అదే జొన్నవిత్తులు గారు చెప్తున్నారమ్మా, ఆ రోజు మీతో పాటు నేను కూడా వచ్చాను, మనం అందరం కలిసి తిరుపతి వెళ్ళాము, అక్కడి నుంచి మదనపల్లి వెళ్ళాము షూటింగ్ కి, కోడి రామకృష్ణ గారిది మీ రీఎంట్రీ మూవీ అని. నిజంగా ఆయనకి నేను మళ్ళీ ఇండస్ట్రీకి రావాలి, ఒక మంచి నటి, ఆ టైంలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావాలి అని ఒక మంచి మనసుతో ఆయన తరంగాల సినిమాలో నన్ను 15 days కంటిన్యూస్ గా షూట్ పెట్టి ఇమ్మీడియట్ గా ఏ రోజుకి ఆ రోజు పంపించి ఎడిట్ చేయించి డబ్బింగ్ కి రెడీ చేసి డబ్బింగ్ కూడా చెప్పించి కరెక్ట్ గా నేను 1 month అన్ని ఫినిష్ చేసుకొని నేను సింగపూర్ వెళ్ళిపోవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన వారం రోజుల్లోనే నాకు దాసరి నారాయణరావు గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది, ఏంటి నువ్వు కోడి రామకృష్ణ గారి సినిమాలో చేసామంట, మా సినిమాలో చేయవా, అమ్మ రాజీనామా నువ్వు చేయాలి, మంచి క్యారెక్టర్. ఇలా అంటే ఎందుకు నేను చెప్తున్నాను అంటే, ఒక మంచి డైరెక్టర్స్, ఎస్ మనకి ఎంతో మంది మంచి మంచి డైరెక్టర్స్ ఉన్నారు, దాన్ని మనం ఏమి చెప్పడానికి, కానీ ఒక మంచి మనసున్న ఒక దర్శకులు కోడి రామకృష్ణ గారు. మీరు నమ్మరు, నేను ఇండియాకి వచ్చిన తర్వాత ఇంటికి మమ్మల్ని ఇన్వైట్ చేసి, పద్మ గారు వెళ్ళిపోయారు, ఆవిడ ఉన్నప్పుడు మాట్లాడదాం అనుకున్నాను, నన్ను ఇన్వైట్ చేసి మా ఫ్యామిలీ మొత్తానికి ఆయన బ్రేక్ఫాస్ట్ ఇచ్చి, ఆవిడంది మీ పిల్లలు ఇక్కడ స్కూల్లో వేస్తే, అప్పుడే మేము స్కూల్లో వేసాము, నేను ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి వాళ్ళకి ప్రతిరోజు గుర్తుండేలా, కానీ
వాళ్ళిద్దరికి లంచ్ బాక్స్, ఈ 2 లంచ్ బాక్స్లు 2 వాటర్ బాటిల్స్ ఆవిడ గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. అది ఈ రోజుకి మా ఇంట్లో బాటిల్స్ టిఫిన్ బాక్స్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. అవి అంటే ఒక మంచి మనసుతో ఇచ్చింది, మనం ఎప్పుడు చెరిష్ చేసుకుంటాము. అలాగే మా వారికి ఇండస్ట్రీలో ఎవరు ఫ్రెండ్స్ లేరు. ఎవరైనా ఒక ఫ్రెండ్, ఒక స్నేహితుడు ఉన్నారు అని అంటే కోడి రామకృష్ణ గారు. లాస్ట్ నేనును రామ్ సత్యనారాయణ గారు అనుకుంటా కోడి రామకృష్ణ గారి ఇంటికి వెళ్ళాం. మేము వెళ్ళినప్పుడు నన్ను ఎప్పుడు కవిత ఎలా ఉన్నామని అడగరు. ఎక్కడ నా ఫ్రెండ్ ఎక్కడ, నేను నా ఫ్రెండ్ని కలవాలి, నా ఫ్రెండ్ని నేను మిస్ అవుతున్నాను అని చెప్పి వీళ్ళిద్దరూ రెగ్యులర్గా చెన్నైలో ఉండేటప్పుడు మేము టీ నగరే, వాళ్ళు టీ నగరే కలుస్తూ ఉండేవాళ్ళు. లాస్ట్ నేను కలిసింది ఆ రోజే. మిమ్మల్ని కాదండి, నేను నా ఫ్రెండ్ని కలవాలి, నా ఫ్రెండ్ని మిస్ అవుతున్నాను. అలా అంత మంచి మాకేంటంటే ఒక దర్శకుడుగా కాకుండా నేను అంటే ఎంతోమంది ఎన్నో షేర్ చేసుకున్నారు. నా పర్సనల్ మా ఫ్యామిలీతో వాళ్ళ ఫ్యామిలీకి ఉన్నది నేను షేర్ చేసుకోవాలని ఈరోజు చెప్పడం జరుగుతుంది. అది నేను చెరిష్ చేస్తాను నా లైఫ్లో. నేను ఇందాక గోపాల్ గారితో అన్నాను, ఇంత గొప్ప దర్శకులు నిజంగా రామ్ సత్యనారాయణ గారికి అంటే ఆయన పెట్టుకొని నేను ఎప్పుడు నాకు ఇష్టం ఉండదు పొగడ్డం. ఆయన మీరు చూసారంటే ప్రతి ఫంక్షన్ దాసరి నారాయణరావు గారిది కానీ కోడి రామకృష్ణ గారిది కానీ మనసు ఎంతో పరిశుద్ధంతోని నిష్కల్మషమైన మనసుతోని ఎవరికైతే టాలెంటెడ్ వాళ్ళందరినీ వాళ్ళు ఆయన చెక్ చేసుకొని వాళ్ళందరినీ వారిద్దరి పేరు ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలాగా ఈ అవార్డ్స్ ఇవ్వడం అనేది అది చాలా చాలా గొప్ప విషయం అండి. దానికి డెఫినెట్గా రామ్ సత్యనారాయణ గారిని నేను మనస్ఫూర్తిగా మా కళామ తల్లి నుంచి నేను ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ భగవంతుడు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఇలాగే ఈ లెగసీని కంటిన్యూ చేయాలని నేను ఆయనకి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఇటువంటి మంచి కార్యక్రమంలో మీరు నన్ను కూడా భాగస్వామి చేయడం అనేది నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.